ఫ్రెండ్స్ ఏమో తెల్లగా రావడం కోసం మా మీద ఎక్కేస్తుంది ఫ్రెండ్స్. అబ్బా సాయమ్మా 70 కేజీలు వేసేస్తా. 70 కేజీలు నా మీద పడుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 70 అమ్మా 48 అమ్మా. నేను అమ్మా నాకు 70 లాగా అనిపించింది. ఓ మై గాడ్ వాట్ ఏ గుడ్నెస్. 48 వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కాల్ శ్రేష్ఠ మా. ఇవాళ సెషన్లో మనం కొబ్బరి నూనె పెట్టబోతున్నాం. ఆల్రెడీ సగం పెట్టింది, అది కట్ అనింది, మళ్ళీ సగం పెట్టింది, మళ్ళీ కట్ అంది, ఇంకా సగం పోస్తుంది. దీన్ని రేపు వదిలించుకోవడానికి 1/2 లీటర్ షాంపూ కావాలి ఫ్రెండ్స్. మమ్మ బాగా రుద్దు మమ్మ. అమ్మ నాకు నూనె ఉంటేనే ఇష్టం ఉండదు. మళ్ళీ నీ తలకు నేను నూనె చేతులు జుడ్డు చేతులు పెట్టుకొని నీ తల అమ్మ ఎలా ఉందని తెలుసా? అమ్మ ఆయిల్ మంచిగా పెట్టి మమ్మ, నేను కెమెరాలో అందంగా కనిపించేటట్లు. అమ్మ ఆయిల్ కెమెరాలో పెట్టుకోవడమే ఒక ఒక క్రింజ్ థింగ్. మళ్ళీ నువ్వు దాన్ని మంచిగా కనిపించాలంటే ఇట్స్ నాట్ ఫేర్. అండ్ అమ్మో కూతురు తల్లికి ఆయిల్ పెట్టేది ఎవ్రీ టైం గుర్తుండదు. నువ్వు పెట్టావు, రేపు నెక్స్ట్ టైం అడిగినప్పుడు నేను వీడియో చూసుకుంటారే అప్పట్లో మా అమ్మాయి నేను ఏదడితే అది చేసేది, ఇప్పుడు ఏం చేయట్లేదు అని. చూసారా, నా మీద ఏమి కాన్సన్ట్రేషన్ లేదు. ఆమె హెయిర్ ఇలా ఇలా వేసుకో అనే దాంట్లో ఎక్కువ కాన్సన్ట్రేషన్. మనది మంచిగా లేదు అమ్మయ్యా. సాయిలు నీకు ఒక విషయం చెప్పనా, ఇది చెప్తే నువ్వు ఏం అర్థం చేసుకున్నావో నాకు చెప్పాలి. జింకను చూసి ఇష్టపడినప్పుడు ఆ జింక అడుగుతుంది లక్ష్మణుని. అడిగినప్పుడు లక్ష్మణుడు ఆ జింకను పట్టుకోవడానికి వెళ్తాడు. వెళ్ళిన టైంలో రావణాసురుడు భిక్షం ఎత్తే ఆయన లాగా బెగ్గర్ లాగా వస్తాడు. పాపము ఆయన పెద్ద ఆయన కదా, ఆయనకు ఫుడ్ వేద్దామని చెప్పి వెళ్తుంది. ఆ లక్ష్మణుడు వెళ్తూ వెళ్తూ గీత గీసి వెళ్తాడు, రేఖ గీసి వెళ్తాడు. ఇది దాటద్దు అదినమ్మా, వెళ్తే నీకు ప్రమాదము అని. అయితే అప్పుడు దాటి వెళ్ళిపోతుంది, ఆయన మాట కాదని దాటి వెళ్తుంది. వెళ్ళినప్పుడు ఆ భిక్షం ఎత్తే ఆయన రూపంలో రావణాసురుడు వస్తాడు. వచ్చి ఈమెను తీసుకొని వెళ్ళిపోతాడు. అప్పుడు రాముడు ఏం చెప్తాడంటే హనుమంతుడికి వెళ్ళి సీతాదేవిని తీసుకొని రా అని అంటాడు. అప్పుడు హనుమంతుడు వెతకడానికి వెళ్తాడు. ఎంత వెతికినా కూడా సీతాదేవి దొరకనప్పుడు ఇప్పుడు ఆయన రిటర్న్ వచ్చాడు అనుకో, ఫీల్ అవుతాడు కదా. సో ఆయన దగ్గర మాట పడాల్సి వస్తుంది కదా అందరూ, భార్యని కూడా సరిగ్గా కేర్ చేయలేకపోయారని. సో ఆయన అప్పుడు ఆలోచిస్తాడు అనమాట. అప్పటికి చాలాసార్లు ట్రై చేస్తాడు, ఆయన ఆలోచిస్తాడు ఎక్కడ పెట్టుంటారు వీళ్ళు సీతాదేవిని అని. ఆయన వీక్ పాయింట్ ఆలోచిస్తాడు. ఎవరైనా ఇప్పుడు మనమైనా చూడు, ఇంట్లో ఏదైనా దొంగతనం అంటే ఏదైనా దాయాలి అనుకున్నప్పుడు నీకు అందరి ప్లేస్లో పెడతాం కదా, నువ్వు అలా థింక్ చేయవు ఈ ప్లేస్లో పెడతారు అన్న ప్లేస్లో పెడతావు కదా. సో అశోకవనంలో పెడతారనమాట. అక్కడికి హనుమంతుడు వెళ్ళలేడు, చాలా కష్టం. సో ఆ ప్లేస్లో పెట్టుంటారని చెప్పి అప్పుడు హనుమంతుడు ఎంత కష్టమైనా వెళ్తాడు. సో వెళ్తే అక్కడ సీతాదేవి దొరుకుతుంది. సో దీన్ని బట్టి నీకేమర్థమైంది? ఫస్ట్ 2-3 సార్లు ట్రై చేశాడు కదా ఆయన, దొరకలేదు కదా. సో ప్రయత్నే ఫలి. ఎప్పుడైనా హార్డ్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్ చేసినప్పుడే మనకి రిజల్ట్ అనేది మంచిగా వస్తుంది. ఇంకా ఇంకొకటి థింక్ చేసేటప్పుడు, ఇప్పుడు మనం ఏదైనా సక్సెస్కి వెళ్ళాలి అంటే మన ఆలోచన మంచిగా ఉండాలి కదా. ఆలోచన మంచిగా ఉండాలి, దాంతోపాటు హార్డ్ వర్క్ చేస్తే లక్ అనేది మనకు కలిసి వస్తుంది. సో ఇవి 2 చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో మనం కష్టపడాలి. అప్పుడే మనకి ఎగ్జామ్స్లో మనము ప్రశాంతంగా రాయగలుగుతాం. అంతేగాని ఇయర్ మొత్తం ఇంకా టైం ఉందిలే. హిందీలో ఒక సామెత ఉంటుంది, కల్కా కామ్ ఆజ్ కరో ఆజ్ కా కామ్ అభీ కరో అని. అంటే రేపటి పని ఈరోజు చేయాలి, ఈరోజు పని ఇప్పుడే చేయాలి. సో అట్లా ఎప్పుడు పని అప్పుడు మనం చేసుకున్నాం అనుకో, ఏ రోజు ఆ రోజు చదివేసుకున్నాం అనుకో, మనకి ఎగ్జామ్స్లో చాలా అంటే ఈజీ అయిపోతుంది మనకి. మనం దాన్ని ఎంత పేర్చుకొని వెళ్ళామనుకో, రేపు చదవచ్చని, ఇవాళ పని రేపటికి వెళ్తుంది, రేపటి పని ఎల్లుండికి, ఈ 2 డేస్ పని ఎల్లుండికి వెళ్తుంది, మళ్ళీ ఈ 3 డేస్ పని 4th డేకి వెళ్తుంది. సో అక్కడ బర్డెన్ అనేది ఎక్కువ అయిపోతుంది. దానివల్లే పిల్లలకి స్ట్రెస్ వస్తుంది. సో పేరెంట్స్ ఏమనుకుంటారు, మా పిల్లలకి స్ట్రెస్ ఇవ్వకుండా చదివిస్తున్నామని. కాదు, పిల్లలకి స్ట్రెస్ మనం ఇవ్వట్లేదు, వాళ్ళు స్ట్రెస్ తీసుకుంటారు. ఎప్పుడు మనం వాళ్ళని ప్రెషర్ చేసి చదివించకపోతే, అంటే వాళ్ళకి చెప్పాలి. ప్రెషర్ అంటే ఏదో పట్టించడం కాదు, వాళ్ళ వాల్యూస్ తెలుసుకొని వాళ్ళు చదువుకునేలాగా వాళ్ళకి దాని వాల్యూ తెలియాలి, ఎడ్యుకేషన్ వాల్యూ తెలియాలి.
సో తెలిసి చదువుకునేలాగా మనం చెయ్యాలి. అంటే పిల్లలు వేరే ఏ యాక్టివిటీస్ చేయకూడదని నేను చెప్పట్లా. ఏ యాక్టివిటీస్ అయినా చేయొచ్చు, అమ్మతో ఫ్రెండ్లీగా ఉండొచ్చు, మనం అన్ని వర్క్స్ చేయొచ్చు. బట్ మనకంటూ ఒక గోల్ అంటే మెయిన్ ఏదైతే ఉంటుందో ఆ గోల్ రీచ్ అవ్వాలి అంటే మనం ఆ కష్టపడి చదువుకోవాలి. సో చదువుకుంటేనే లైఫ్ ఉంటుంది సాయినాన్న. చదువుకోలేదనుకో నువ్వు చదువుకోకుండా కూడా ఏదైనా సాధించవచ్చు, కానీ చదువుకుంటే ఇంకా నీ లైఫ్ అనేది మంచిగా డిజైన్ చేసుకోవచ్చు. చెప్పు మాట. తాత హ్యాపీగా ఫీల్ అయ్యేది వీళ్ళని కూర్చున్నాను. నేను కూడా యాక్చువల్గా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశా. అప్పుడు శ్రేష్ఠ గారు సపోర్ట్ వల్లనే చేశా. యాక్చువల్గా చెప్పాలి అంటే లాక్డౌన్ టైంలో శ్రేష్ఠ గారే సపోర్ట్ చేశాడు. వీడి వల్లనే వ్యూస్ అవన్నీ మంచిగా వచ్చాయి. కానీ మళ్ళీ తర్వాత శ్రేష్ఠ గారు అంటే స్కూల్ అవన్నీ ఇదైపోయాడు కదా, ఆ టైంలో చేశాను నేను హెల్పింగ్ వీడియోస్ అన్నీ. అంటే నేను ఒక్కదాన్ని కుకింగ్ బ్లాగ్స్ అవన్నీ తీయలేక కొంచెం హెల్పింగ్ వీడియోస్ తీసినప్పుడు నాకు మంచిగా దేవుడి నుంచి మంచి బ్లెస్సింగ్స్ వచ్చినట్లు సబ్స్క్రైబర్స్ గెయిన్ అయ్యారు. వ్యూస్ కూడా 7 lakhs 6 lakhs అట్లా వెళ్ళాయి. కానీ వెళ్తున్నా నేను ఏంటంటే ఇంట్లో వాళ్ళని డిసప్పాయింట్ చేయకూడదు. ఇంట్లో వాళ్ళు కానీ చుట్టాలు కానీ ఉంటారు కదా, వేస్ట్ ఆఫ్ సబ్జెక్ట్ అంతా. వాళ్ళ గురించి ఆలోచించి నాకు కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, మాట్లాడగలను అన్నీ ఉన్నా కూడా అరే వాళ్ళకి నచ్చదు కదా, వాళ్ళకి నచ్చిన పని ఎందుకు చేయాలి అని నేను ఆగిపోయాను. బట్ ఇప్పుడు అమ్మమ్మ ఉన్నారు కదా తిరుపతిలో, అమ్మమ్మ ఎంత బాగా చెప్తారో తెలుసా, దేవుడు నిన్ను పుట్టించాడు అంటే ఏదో నువ్వు సాధించాలనే కదా. విశ్వవిజేత అనే ఒక ఛానల్ ఉంటుంది ఫ్రెండ్స్, అది చూడండి. ఆ ఛానల్లో చాలా మంచి విషయాలు చెప్తారు. అదేంటి ఎంత మంచిగా చెప్తుందో చూడ ఆ అమ్మమ్మ. నువ్వు ఏది సాధించకోకుండా ఉంటే నీతో ఉన్న వాళ్ళందరూ పైకి వెళ్ళిపోతారు. వాళ్ళేం ఆగరుగా, వాళ్ళు 10 మెట్లు ఎక్కుతూ వెళ్ళిపోతారు. మనం ఎక్కడ ఆగిపోయామో అక్కడ అయిపోవడం వల్ల పైన ఉన్న వాళ్ళ కిందకి చూస్తే మనం ఎట్లా అనిపిస్తాం, డల్గా రే చీప్గా అనిపిస్తాం. మేము చూడు ఇంత హైట్లో ఉన్నాం, తను చూడు ఎక్కడ ఉందా అని. సో అప్పుడు మనం ఫూలిష్గా ఫీల్ అవుతాం చూసి, అరే చూడు వాళ్ళు అంత చక్కగా మంచిగా ఎర్న్ చేస్తున్నారు, మంచిగా సాధించారు అని. సో మన టైం మనం వేస్ట్ చేసుకోకూడదు నాన్న. లైఫ్లో ఎప్పుడు మనం మంచిగా ముందుకెళ్ళాలి అంటే మన పని మనం చేసుకోవాలి. నేను కూడా ఫూలిష్గా పిచ్చి పని చేశాను ఇన్ని రోజులు, చేయకూడదు, వాళ్ళకి నచ్చితేనే చేయాలి, గొడవలు ఎందుకు, అదే గొడవలు ఏంది, నేనేం తప్పు చేయట్లేదు కదా. సో నా పని నేను చేస్తాను, ఇక నుంచి మంచిగా వీడియోస్ చేస్తా. చూడండి నన్ను ఎవరైతే ప్రెషర్ చేస్తున్నారో ఇది చేయకు అది చేయకు అని వాళ్ళని కట్ చేసేసి మంచిగా నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఓకే అమ్మ, తలకి రాసింది మొహం మీద పెట్టకు, ఫస్ట్ మసాజ్ మసాజ్. విశ్వవిజేత అని ఒక ఛానల్ ఉంటుంది. ఆ ఛానల్లో అమ్మమ్మ ఉంటుంది, మంచి విషయాలు చెప్తుంది. ఒకసారి ఆ ఛానల్ని చెక్ చేయండి, మీకు మంచిగా అనిపిస్తుంది. అంటే ఒక అమ్మతో పెద్దమ్మతో అట్లా మాట్లాడిన ఫీలింగ్ అనిపిస్తుంది. ఒకసారి ఆ ఛానల్ని చూడండి, సరేనా? శ్రేష్ఠు నువ్వు కూడా చెప్పేది నా మాట్లాడి నోరు తెరిచి. అమ్మ ఇప్పుడు వరకు నువ్వు ఏమన్నామ్మా, ఎంత క్యూట్గా మాట్లాడుతున్నావు అన్నావు కదమ్మా నువ్వే. ఎప్పుడు మా వీడియోలో అన్నానా క్యూట్గా మాట్లాడుతున్నావా? నేను ఎప్పుడే, నాకైతే గుర్తులేదు ఫ్రెండ్స్ నిజంగా. మీకు ఒకవేళ నేను అన్నట్లు కనిపిస్తే కామెంట్ చేయండి. ఈ వీడియోలో అన్నా, షార్ట్ వీడియోలో అన్నాలే, అప్పుడు మాట్లాడినా కాబట్టి అన్నాను. ఇప్పుడు క్యూట్గా మాట్లాడలేదు నేనేమన్నా. ఇట్లా వేస్తాడే ఒకటి ఇట్లా డబల్ చిన్ ఇది ఉంది కదా నాకు, డబల్ చిన్. వీడియోలో చూసిన వాళ్ళకి అర్థమయ్యేంటే ప్లీజ్ డూ కామెంట్. బాయ్. మమ్మల్ని తల్లిలావే, మమ్మలావే, అమ్మ తల్లిలావే. వాడికి వీడియోలు ఎక్కడ చూపిస్తాను అని లండి నా కొడుకు రావట్లా. వదలకు శైలి ఖుషిని విని కూడా చూపిద్దాం. ఎంత పెద్దగా ఉంది. కెమెరా ఆఫ్ చేసేయండి. ఓకే 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 కెమెరా ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేయలేదు.
ఉంది, కెమెరా ఆన్ చేసే ఉంది. అదిగో వాడికి ఇష్టం ఉండదు ఫ్రెండ్స్ కెమెరా ఆన్ చేసే. ఇది బాయ్ చెప్పు ఫ్రెండ్స్కి, బాయ్ చెప్పు, నేను బాగా అయిపోయాను అని చెప్పు. లేమ్మా అమ్మ, సరే వదిలే. బాయ్ చెప్పు నాన్న, బాయ్ చెప్పు అందరికి, బాయ్ చెప్పు మమ్ము, బాయ్ చెప్పు, బాయ్ అందరికీ బాయ్. మా లియో గాడికి వీడియో అంటే ఇష్టం ఉండదు. కెమెరా ఆఫ్ చేసామనగానే వచ్చాడు, చూసావా? దుంగుడు అన్నీ అర్థమవుతాయి నా కొడుకుకి, అన్నీ అర్థమవుతాయి. చా